రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం గమనించినప్పుడు మరి భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. మరి దేవుని యొక్క సన్నిధానములో, దేవుని మందిరములో ఆ వాక్యం యొక్క విశిష్టత ఏమిటో, మరి వాక్యాన్ని దేవుడు ఎలాగూ హెచ్చించాడో భక్తుడు సవివరంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి దీనిని మనము కూడా అర్థం చేసుకున్నటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఆయన నామము కంటే వాక్యాన్ని హెచ్చించాడంట. అంటే మనము ఆ వాక్యం ద్వారా అన్ని రకాలుగా పరిశుద్ధులమయ్యి పవిత్రపరచబడి ఆయన యొక్క స్వరూపంలోనికి మారటానికి ఇచ్చినటువంటిదే ఈ యొక్క వాక్యము. ఆ వాక్యం అంటే ఏమీ కాదు, ఆయన నోటి మాట. ఆ నోటి మాటతో ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యం ద్వారా. కాబట్టి ఆ వాక్య ప్రకారం నడుచుకుంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటా, ఆయన నిబంధనలను అనుసరించి నడుచుకుంట, ఆ వాక్య ప్రకారం మన జీవితాన్ని సరిపోల్చుకుంటే, నీవు ఇతరులతో పోల్చుకుంటావు, వారితో వీరితో, డబ్బుతో, అధికారంతోనూ, ఉద్యోగంతోనూ, వ్యాపారంతోనూ, అందంతోనూ, అన్నిటితోనూ పోల్చుకుంటావు. నీ యొక్క ఇల్లు, నీకున్న కార్లు, వీటితో బంగారము, వీటితో ఇతరులతో పోల్చుకుంటావు. కానీ నీవు ఎవరితోనైనా సరే పోల్చుకోవాలి అంటే వాక్యంతో నీ జీవితాన్ని పోల్చుకోవాలి. అప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో ఉన్న లోటుపాట్లన్నిటినీ నీకు బహిర్గతం చేస్తుంది. నీ జీవితంలో ఉన్న చీకటినంతా కూడా అది నీకు తెలియజేస్తుంది. అప్పుడు ఆ వాక్యపు వెలుగులో నీ చీకటంతా కూడా నీవు తొలగించుకోవచ్చు. అందుకే అంటాడు, వాక్యము నా కన్నులకు దీపముగా ఉంది, నా పాదములు నడవటానికి సరళమైన మార్గమును చేసేదిగా వాక్యం ఉన్నది అని. కాబట్టి మరి దేవుడు ఆ వాక్యాన్ని ఆయనే హెచ్చించాడు. ఆ వాక్కు ద్వారానే ఆయన మనకు అనుగ్రహించాడు, సమస్తమును అనుగ్రహించాడు. మరి ఆది కాండంలో ఆ వాక్కు పలకగానే కదా సమస్త సృష్టి అయింది. కాబట్టి వాక్కుకు అంత శక్తి ఇచ్చాడు, అంత ఉన్నతమైనది. కాబట్టే ఆ మాట్లాడే వాక్ శక్తిని ఆయన తన స్వరూపంలో తన పోలికగా చేసుకున్న మనకిచ్చాడు. మరి భూలోకంలో ఏ పశువులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, దేనికి మరి ఆ యొక్క శక్తిని ఇవ్వలేదు. కానీ ఆ వాక్ శక్తిని మనకెందుకు అనుగ్రహించాడంటే ఆయన వాక్కు పలికేటువంటి వాడు కాబట్టి, ఆయన స్వరూపంగా, ఆయన పోలికగా మనలను చేసుకున్నాడు. కాబట్టి మనకు అంత ఉన్నతమైనటువంటి వాక్కును కూడా ఇచ్చాడు. మరి ఆయన వాక్కు ప్రకారం మనం నడుచుకుంటే మన వాక్కు కూడా ఎల్లప్పుడూ కూడా ఫలభరితంగానే ఉంటుంది. మరి కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఎల్లప్పుడూ ఆ వాక్యము ఆయన యొక్క కృపను, ఆయన సత్యాన్ని మనకు బయలుపరుస్తుంది. ఆయన కృప ఎంత ఉన్నతమైందో వాక్యమును నీవు ధ్యానించటం ద్వారా తెలుసుకుంటూనే ఉంటావు. అప్పుడు నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమను నీవు గుర్తించగలుగుతావు. మరి మనమందరము కూడా ఆ వాక్యాన్ని అందుకే దివారాత్రము ధ్యానిస్తే ధన్యత, ఇంకా మేలు అనేకమైనటువంటి దేవుడు మనకు బోధిస్తాడు. వీటన్నిటి ప్రకారము మనము ఆ వాక్యమును విడిచిపెట్టకుండా వాక్యమును ధ్యానించుటలోను, వాక్యమును వినుటలోను, వాక్యమును ప్రకటించుటలోను మరి ఎల్లప్పుడూ మనము స్థిరముగా ఉండాలి. మన అడుగులు వాటి యందు స్థిరపరచుకోవాలి. ఈ లోకంలో దేవుడు సమస్తము మనకు అనుగ్రహిస్తాడు. మన భౌతికంగా మనకు కావలసిన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. అన్నిటికీ చాలిన దేవుడు ఆయన. అయితే నా రాజ్యమును, నీతిని మొదట వెతుకు అన్నటువంటి మాటలో ఆ వాక్యాన్ని అనుసరించి నడిస్తే సరిపోతుంది. నీవు ఆ వాక్కును గనక స్థిరపరచుకున్నట్లయితే నీ జీవితంలో అదే ఆయన రాజ్యము, నీతిని వెతకుట. కాబట్టి అప్పుడు లోకంలో ఉన్నవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. ఏ లోటు లేకుండా, ఏ చింత లేకుండా ఈ లోకంలో నీవు సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తావు. మరి మనమందరము కూడా ఆయన పరిశుద్ధాలయం తట్టు చూస్తూ మరి ఆయన నామం కంటే హెచ్చించిన వాక్కును అనుసరించి
ఆయన కృపను సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకుని కృతజ్ఞతలు చెల్లిద్దాం, ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, అత్యధికమైనటువంటి ఆశీర్వాదములతో మమ్మల్ని నింపుచున్నటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నీవు అత్యున్నత సింహాసనం మీద ఎలా కూర్చున్నావో మేమందరము అత్యున్నతంగా నీ పక్కన కూర్చోవాలని అంత ఆశిస్తున్నాం. మరి అంత గొప్ప భాగ్యాన్ని మాకు ఉచితంగా రక్షణ ద్వారా అనుగ్రహించి, అలాగే నీ వాక్కు ద్వారా మమ్మల్ని నిర్మలులుగా, మరి వెండిని నిర్మలము చేసినట్లుగా మమ్మల్ని నిర్మలము చేసి నీ పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశిస్తున్నాం. దానికి మేము తండ్రి తల వంచి దాన్ని అర్థం చేసుకొని లోబడి నీ వాక్యానుసారం నడుచుకునేటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క విశ్వాసికి మీరు అనుగ్రహించి నడిపించి, ప్రతి ఒక్కరిని నీ యొక్క సామర్థ్యంతో నింపి ఆశీర్వదించి, నీ కృపను సత్యంను సంపూర్ణంగా తెలుసుకునేటట్లు కృపనివ్వవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.